గుడిలో అడుగు పెట్టగానే ముందుగా చేసే పనేంటి? గంట మోగించడం, గంట మోగించడం. కాని దేవుడికి వినిపించడానికా? లేక దీని వెనుక ఇంకా లోతైన రహస్యముందా? మన పెద్దలు ఏ పని చేసినా కారణం లేకుండా చెయ్యలేదు. గుడిగంట కేవలం శబ్దం కాదు, అది శక్తిని మేలుకొలిపే తరంగం. ఆధ్యాత్మిక అర్థం. గంట మోగినప్పుడు ఓం వంటి నిరంతరనాదం ఉత్పత్తి అవుతుంది. ఈ నాదం మన మనస్సులోని అశాంతి, ఆలోచనల శబ్దాన్ని నెమ్మదిగా ఆపేస్తుంది. అందుకే గంట మోగిన వెంటనే మనస్సు ఒక్కసారిగా ప్రస్తుత క్షణంలోకి వస్తుంది. ఇప్పుడు అసలు ఆసక్తికరమైన విషయం. జ్యోతిష్య రహస్యం. మన శరీరం మీద గ్రహాల ప్రభావం ఉంటుంది అని జ్యోతిష్యం చెబుతుంది. గంట మోగినప్పుడు వచ్చే తీవ్రమైన ధ్వని తరంగాలు శని ప్రభావం వల్ల వచ్చే భారమైన ఆలోచనలను తగ్గిస్తాయి. రాహు, కేతు వల్ల వచ్చే భయ, గందరగోళ శక్తిని శాంతింపజేస్తాయి. చంద్రుడిని స్థిరపరుస్తాయి, అంటే మనస్సు ప్రశాంతమవుతుంది. అందుకే మానసిక ఒత్తిడి ఉన్నవాళ్లు గుడిలో కూర్చుంటే నెమ్మదిగా తేలికగా అనిపిస్తుంది. ఇంకో రహస్యం తెలుసా? గంట మోగించడమంటే నేను లోపలికి వస్తున్నాను అని దేవుడికి చెప్పడం కాదు, నీ లోపల ఉన్న దైవత్వాన్ని మేల్కొల్పడం. బయట శబ్దం లోపల నిశ్శబ్దాన్ని సృష్టిస్తుంది. అదే గుడిగంట శక్తి. తరువాతసారి గుడిలో గంట మోగించినప్పుడు ఒక్క క్షణం ఆగి వినండి. ఆ శబ్దం బయట దేవుడిని కాదు, నీ లోపల నిన్నే పిలుస్తోంది. నమస్తే.